ఆశ వ్యర్థంగా పోకుండా కొన్ని ఆత్మలను రక్షించబడటానికి కృప చూపించండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత అక్కను తీర్చి ఈ మీటింగ్ అంతా కూడా వింటున్న మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ నామానికి అత్యధిక మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకను పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంతమంది క్రియలు లేని విశ్వాసం. మీ అందరికీ వాక్యాలు బాగా తెలుసు. వాక్యాలు బైబిల్లో ఉన్నాయి కానీ బ్రతుకుల్లో ఉండట్ల. అక్కడే వచ్చింది చిక్కు. హల్లెలూయా. కొంచెం విశ్వాసంతో తలకాయ ఎప్పుతూ బాధపడకు, బెంగపడకు, భయపడకు, ధైర్యంగా ఉండు. భుజమే కాదు, మా అందరి జీవితాలు మార్చింది మా కుటుంబం కాదు, ఈ సమాజం కాదు, మా బ్రతుకుల్ని మార్చింది మేము నమ్ముకున్న నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. ఈ నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు రోగమున్నా, అప్పున్నా, సమస్య ఉన్నా, ఏదున్నా సరే నా యేసయ్య వాటన్నిటి నుంచి విడిపి ఆరాధిద్దాము. ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తి, దేవా నీ కృప గొప్పది నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ఈరోజు అసలు సమాజం అంతా వెలివేయబడిన హిజ్రాలను తీసుకొని వచ్చి నీ గొప్పతనం